వెజిటబుల్ పులావ్ కోసం నేను కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, అలాగే కొంచెం వెల్లుల్లి అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్ వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకొని బే లీఫ్, దాల్చిన చెక్క, యాలకులు, 3 లవంగాలు అన్నీ కొంచెం లైట్గా వేయించుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా నిదానంగా వేయించుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు నేను 1½ స్పూన్ ఉప్పు వేశాను. అలాగే 3/4 స్పూన్ పులావ్ మసాలా బాగా కలిసేదాకా కలుపుకొని ఇక్కడ నేను వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను బీన్స్, క్యారెట్, ఆలు అలాగే కొంచెం గ్రీన్ పీస్ అన్నీ వేశాను. మసాలా అంతా వెజిటబుల్స్కి పట్టేలాగా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు నేను ముందే నానబెట్టుకున్న బియ్యం ఇక్కడ నేను ఆ గ్లాస్తో 2½ గ్లాసెస్ వేశాను. ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ నార్మల్ బియ్యమే వేశాను, బాస్మతి రైస్ కాదు. ఇప్పుడు నేను 5 గ్లాసులు నీళ్లు పోస్తూ ఉన్నాను. కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా దీన్ని మనం ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన దాకా ఉండి ఇప్పుడు రైస్ అంతా పైకి కిందకి బాగా కలుపుకోవాలి. రైస్ రెడీ అయిపోయింది. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా మైల్డ్గా బాగుంటుంది. ఫుల్ వీడియో కోసం ఛానల్ చెక్ చేయండి.